అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. భగవద్గీతలో భగవంతుడు ఏ రూపంగా మనతో మాట్లాడుతున్నాడు అన్నది మనం స్వయంగా వినడానికి భగవద్గీత అన్నది చదవాలి. భగవద్గీత చదువుతున్నప్పుడు మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో అర్జునుడు అనేక రకాలుగా మానవులకి ఎన్నో రకాలుగా అనుమానాలు ఉంటాయి. ఆ అనుమానాలన్నీ భగవంతుడు ఎదురుగా కనిపించినప్పుడు ఏ రకంగా ఏది అడగాలో తెలియక అనేక రకాల అనుమానాలతో ఇలా అడుగుతున్నాడు. 40వ శ్లోకంలో అర్జున విషాద యోగం అనే మొదటి అధ్యాయంలో భగవద్గీతలో మీరు వినండి, నేను చదువుతాను, అర్థం కూడా తెలుసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. 40వ శ్లోకం. అధర్మాభిభవత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దృష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణశంకరః అని ఈ శ్లోకంతో భగవంతుణ్ణి నేరుగా అర్జునుడు అడుగుతున్నాడు. దీని తాత్పర్యం ఏమిటంటే, ఓ కృష్ణ, వంశంలో అధర్మము ప్రబలినప్పుడు కుల స్త్రీలు చెడిపోతారు. ఓ ఋషి వంశ సంజతుడా, అటువంటి కుల స్త్రీ పతనము వలన అవాంఛనీయమైన సంతానము కలుగుతుంది. మనం ఏదైతే 39వ శ్లోకంలో తెలుసుకున్నామో దానికి మించి వివరణ అడుగుతున్నాడు భగవంతుడిని. ఎవరు? అర్జునుడు. కృష్ణ, ఇలా జరిగితే ఎలాగా? మరి మా వంశంలో ఉన్న ఆడవారందరూ కూడా పక్కదో పడతారు, వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటారు. వాళ్ళ మీద ఉన్న బాధ్యతలు పక్కన పెట్టి పరమగాడి దేహంలో ఉండి అతని బాధ్యతమైన అంటే అతని కుటుంబానికి సంబంధించిన బాధ్యతలు మోస్తారు. ఇది ఎలా సాధ్యం అని అడుగుతున్నాడు. దీనికి భాష్యం కూడా విన్నాం, చాలా చక్కగా చెప్పాడు. ఇందులో జీవితంలో శాంతికి, శ్రమవృద్ధికి, ఆధ్యాత్మిక ప్రగతికి మానవ సంఘంలోని సత్ప్రవర్తన కలిగిన జనులే మూల సూత్రము. దేశము, జాతి యొక్క ఆధ్యాత్మిక ప్రగతి కొరకు సంఘంలో సత్ప్రవర్తన కలిగిన జనులు నెలకొనే తీరిలో వర్ణశ్రమ ధర్మాలు ఏర్పాటు చేయబడినాయి. అటువంటి జన సముదాయము స్త్రీల పాతివర్త్యము, ధర్మవర్తనము పైనే ఆధారపడి ఉంటుంది. పిల్లలు సులభంగా తప్పుద్రోవ తొక్కేటట్లు స్త్రీలు పతనము చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే పిల్లలకి ఏం తెలియదు కాబట్టి తప్పుద్రోవ అయితే ఎలా పడుతూ ఉంటారు, ఏం తెలియక ఎదురుదారులు నడుస్తూ ఉంటారో అలాగా ఆడవారు కూడా ఏమీ తెలియకుండా తప్పుద్రోవ పట్టే అవకాశం ఉంటుంది అని ఎవరు అన్నారు? అర్జునుడు అడుగుతున్నాడు. ఎవరిని? శ్రీకృష్ణ వారిని. ఇప్పుడు మరి దేవుడు కదా, దేవుడిని అడుగుతున్నాడు అనుమానాలన్నీ. చాణక్య పండితుని అభిప్రాయాన్ని బట్టి స్త్రీలు సాధారణంగా తెలివి కలవారు కానందున నమ్మకము ఉంచదగిన వారు కారు అని ఎవరన్నారు? అర్జునుడు అన్నాడు భగవంతునితో. అప్పుడు అందుకే నానా రకాల ధార్మిక వంశాచారాలు వారికి సర్వదా వేపకము కలిగించాలి. అంటే వాళ్ళ మీద ఉన్న బాధ్యతలు చెప్తా ఉండాలి, వాళ్ళ మీద బాధ్యతలో వాళ్ళకి ఆలోచనలు వస్తూ ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ విధంగా వారి పతివ్రత్యము, భక్తి, వర్ణశ్రమ పద్ధతిని పాటించగలిగే యోగ్యత కలిగిన సత్ప్రజలకు జన్మనిస్తుంది. అటువంటి వర్ణశ్రమ ధర్మము విఫలమైనప్పుడు సహజంగానే స్త్రీలు కట్టుబాటు విడిచి
పురుషులతో విచ్చలవిడిగా కలుస్తారు. అంటే భగవంతుడు చూపించిన దారి కాకుండా పక్కద్రోవ పట్టినప్పుడు స్త్రీలు ఈ రూపంగా ఉంటారు అని చెప్పేసి అర్జునుడు ఈ యుద్ధం వల్ల జరిగే సమయంలో అనేక రకాలుగా ఆటంకాలు ఎదురవుతాయి కదా, అలాంటప్పుడు స్త్రీలు ఈజీగా తప్పుతారు పడతారు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఆ విధంగా అవంచిత జనబాహుల్యము కలుగజేస్తూ జరత్వము ప్రబలమవుతుంది. బాధ్యత రహితులైన పురుషులు కూడా సంఘములో జరత్వమునే ప్రేరేపిస్తూ ఉంటారు. బాధ్యతగా ఉన్న పురుషులు కూడా ఇంకా పాడైన స్త్రీని చూసి బాధ్యతలు తప్పుతారన్న అక్కడికి మాట్లాడుతున్నారు. ఆ విధంగా అవంచిత సంతానము మానవ జాతిని ముంచెత్తి యుద్ధానికి పీడలకు దారి తీస్తుంది. ఆ విధంగా అప్పుడు గొడవలకి దారవుతుంది అని చెప్పేసి భగవంతుడు ముందు అర్జునుడు అడుగుతున్నాడు మాట. మనుషులకి ప్రతి ఒక్కరికి ఎన్నో రకాలుగా ఎన్నో మాట్లాడే మాటని 4 రకాలుగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాగే చేసే పనిలో కూడా మనం ఎవరి దగ్గరైనా విద్య నేర్చుకున్నాం అనుకోండి, ఆ పనిని ఏ రకంగా చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడినది మనకి ఈజీగా అర్థమవుతుంది. మనకి ఏ విద్య అన్నది తెలియనప్పుడు మనం చేసే పనిలో అనేక రకాలుగా ఆటంకాలు ఉంటాయి. ఎందుకంటే దాని మీద అవగాహన ఉండదు. ఎప్పుడైతే మనం అవగాహన తీసుకోగలుగుతామో, ఆ అవగాహన అంటే ఏంటంటే నేర్చుకోవడం, చూసి నేర్చుకోవడం, విని నేర్చుకోవడం, ఎవరన్నా చెప్తూ ఉంటుంటే అవునా అలాగా అని చెప్పేసి శ్రద్ధ పెట్టడం, అలాగా అనేక రకాలుగా ఉంటాయి. ఇలాంటివన్నీ మనం నేర్చుకోవడం వల్ల మనలో ఉన్న ఏదైతే నాకు చేత కాదు, ఏదైతే నాకు రాదు అని అనుకుంటారో వాళ్ళు చాలా గొప్ప ప్రయోజకులు అవుతారు అన్నమాట. ఇందులో అర్జునుడు భగవంతుని నేరుగా అడుగుతున్నాడు మాట. ఈ విధంగా అడిగినప్పుడు దానికి ఇన్ని అర్థాలు ఉన్నాయి, ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి. మొదటి అధ్యాయం అంతా కూడా అర్జునుడు బాధపడతా తన కుటుంబం కోసం అడుగుతూ ఉంటాడు కృష్ణుని, దేవదేవుని. అయ్యా కృష్ణయ్య, ఏంటయ్యా పరిస్థితి, ఎలాగయ్యా ఇక్కడ నుంచి నువ్వేమో దారి చూపిస్తున్నావు, నేనేమో నా కుటుంబం, నా భక్తి, నా ప్రేమ అని చెప్పేసి నాకు కుటుంబం చూసుకుంటున్నావు అని చెప్పేసి ప్రతిదానికి బాధపడుతూ ఉంటాడు. కాబట్టి వీడియోని ప్రతి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా మీ కుటుంబాలు ఆ కృష్ణ భగవానుడు చల్లగా చూడాలని, మీకున్న కష్టాలు తొలగించాలని, 6 రాజ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సిరి సంపదతో, ధనధాన్యాలతో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు అందరూ బాగుండాలి. కృష్ణ ధర్మం వర్ధిల్లాలి. జై శ్రీకృష్ణ, జై భగవద్గీత, జై శ్రీరామ్, జై హనుమాన్. మళ్ళీ వీడియోలో కలుద్దామండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. కృష్ణుడి కోసం మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలంటే మన ఐడిలో ఓపెన్ చేసి వీడియోలు చూడండి. ఇంకా బాగా తెలుసుకోవాలంటే యూట్యూబ్లోకి వెళ్ళండి. ఇంకా బాగా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు, నేర్చుకోండి, తెలుసుకోండి. భవిష్యత్తుని బంగారు బాటగా నడిపించండి. వీడియో అయితే చాలా లెంత్ అయింది. ప్రతి ఒక్కరి మీద ఆ భగవంతుడి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీకృష్ణ.